ఈ పేతురు కూడా యేసయ్య తన ప్రేమను చూపించాడు అంతే. యేసుని వెంబడించి ఆ రోజు నుండి యేసుకి సేవకుడు అయిపోయాడు ఈ యొక్క సీమోను పేతురు. ఇతనికి యేసయ్య అంటే చాలా ప్రేమ. అన్నిటినీ వదిలి యేసయ్యని వెంబడించాడంటే ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. అతను చేస్తున్న వృత్తిని వదిలి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉండి అతను అంటే అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడంట యేసుని. అతనికి ప్రేమ ఉంది కాబట్టే యేసయ్య సేవని చెయ్యాలనుకుంటూ వెళ్ళిపోయాడు. పేతురు శ్రమలకు తాళలేక కష్టకాలంలో అతను కోడి కుయ్యక మునిపే యేసు చెప్పినట్లుగా ముమ్మారు యేసు తెలియదని చెప్పేశాడు. ఇంకేమనుకున్నాడో ఏంటో, ఈ సేవ చేయడానికి నాకు శక్తి లేదు, ఈ సేవ చేయడానికి నేను తగను, ఈ సేవ నేను ఇంకా చెయ్యలేను, ఈ సేవ నేను కొనసాగించలేను, ఆ శక్తి ఆ ఓపిక నాకు లేదు అని మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. మరలా పేతురుని అదే సముద్రంలో అదే సముద్ర తీరాన యేసు కలుసుకుంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హే, నువ్వు ఆగినా నీ పిలుపు ఆగదు. నువ్వు ఆగినా, నువ్వు ఒక పాస్ పెట్టినా నీ పిలుపు మాత్రం ఆగదు. నీ పిలుపుకి మాత్రం ఒక ఎండ్ బటన్ లేదు.